సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. యెహోవా ఇశ్రాయేలీల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయో అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీలకును మధ్య నుండు మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడి నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ళనిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలీయేలుకును, నహలీయేలు నుండి బాయేతుకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికిని ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమేరలను దాటి వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పిరి. అయితే సీహోను ఇశ్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలీలు వానిని కత్తి వాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యొబ్బోకు వరకు అనగా అమోనీయుల దేశము వరకు స్వాధీనపరుచుకొనిరి. అమోనీయుల పొలిమేర దుర్గమమైనది అయినను ఇశ్రాయేలీలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీలు అమోరీల పట్టణములన్నిటిలోనూ హెస్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెస్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెస్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను. హెస్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలువెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను.
మోయాబు నీకు శ్రమ. కెమోషు జనులారా మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెస్బోను నశించెను. నోఫహు వరకు దాని పాడు చేసితిమి. అగ్ని వలన మెదెబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీలు అమోరీల దేశములో దిగిరి. మరియు యోజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడనున్న అమోరీలను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము. నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి. 22వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు, చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకము. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను.
అతడు తన గాడిదనెక్కిపోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటన నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కనులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చెనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతడిని ఎదుర్కొన బయలువెళ్ళగా బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి? నిన్ను గనపరచ సమర్థులను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి, ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివర వరకు చూడవలనని అతనిని అచ్చోట ఎక్కించెను. 23వ అధ్యాయము. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడలను 7 పొటేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద 1 కోడెను 1 పొటేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠము మీది నీ దహన బలి వద్ద నిలిచియుండుము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. దేవుడు బిలాముకు ప్రత్యక్షమ కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను 1 కోడెను 1 పొటేలును అర్పించుతనని ఆయనతో చెప్పగా యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక.
నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివే అనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దానిని నిశ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి, పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొటేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పనని అడుగగా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడయ్యున్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులలో శకునము లేదు. ఆయా కాలములయందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియజెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతట బాలాకు, నీవు ఏమాత్రమును వారి శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత, బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొటేలును అర్పించెను. 24వ అధ్యాయము. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును. అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును.
అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచను అనెను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనను. బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయును. ఏదోమును షేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమముందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును. మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను. అమాలేకు అన్యజనములకు మొదలు, వాని అంతము నిత్యనాశనమే. మరియు అతడు కెనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను. నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అష్షూరు నేను చెరగా పట్టు వరకు కయ్యూను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అష్షూరును ఏబేరును బాధించును. కిత్తీయులు కూడా నిత్య నాశనము పొందుదురు అనెను. అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. 25వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పయోరుతో కలుసుకొనిన తన వంశములోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో, మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఏలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఏలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండను. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఆమె
సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయ్యుండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఏలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీలలో సేనగా బయలు వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఏలియాజరును ఇశ్రాయేలీలు మోయాబు మైదానములోనున్న ఎరుకో యొద్దనున్న యోర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలుచూలు రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రులు వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీను వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెపోను వంశస్థులు, హగ్గీ వంశస్థులు, షూనీ వంశస్థులు, ఓజనీ వంశస్థులు, ఏరీ వంశస్థులు, ఆరోదు వంశస్థులు, అరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఓనాను. ఏరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదా వారి వంశములలో షేలా వంశస్థులు, పెరేసు వంశస్థులు, జెరహు వంశస్థులు. పెరేసీయులలో హెస్రోను వంశస్థులు, హామూలు వంశస్థులు. వీరు యూదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇశ్శాకారు పుత్రుల వంశస్థులలో తోలా వంశస్థులు, పువ్వా వంశస్థులు, యాషూబు వంశస్థులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాకారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదు వంశస్థులు, ఏలోను వంశస్థులు, యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోషేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరు వంశస్థులు. హేలకు వంశస్థులు. అశ్రీయేలు వంశస్థులు. షెకెము వంశస్థులు. షెమిదా వంశస్థులు. హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 72,700 మంది.
ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు, వీరు షూతలహు కుమారులు. ఏరానీయులు ఏరాను వంశస్థులు, వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోషేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు, అహిరామీయులు అహిరాము వంశస్థులు, షూపామీయులు షూపాము వంశస్థులు. బెల కుమారులు ఆర్దు నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు. బెరియానీయులలో హెబేరీయులు హెబేరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 73,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు, యెషేరీయులు యెషేరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను. దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారీ వంశస్థులు. లేవీయుల వంశములు ఏవేవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యాకోబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఏలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీలలో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు. ఎరికో ప్రాంతముల ఎందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడకు ఏలియాజరును ఇశ్రాయేలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడై 27వ అధ్యాయము. అప్పుడు యోషేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెపెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు ముని మనవడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఏలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా
మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలను. వాడు దాని స్వాధీనపరుచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదువు. ఏలైనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరిబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఏలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఏలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఏలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 28వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలకు ఇలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను. మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 10వ వంతు నైవేద్యమును చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములలో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2/10వ వంతులను అర్పింపవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి అర్పించవలను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 3/10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొటేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 2/10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రె పిల్లతో నూనెతో కలపబడిన తూమెడి పిండిలో 1/10వ వంతును నైవేద్యముగాను చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణమును ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షారసమును పోటేళ్లతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలను.
ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినమున పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహనబలిగా మీరు 2 కోడెదూడలను 1 పొటేలును. 29వ అధ్యాయము. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన 1 కోడెదూడను 1 పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణమును గాక మీరు నిర్దోషమైన ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములో 3/10వ వంతులను, పొటేలుకు 2/10వ వంతులను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి వాటి పానార్పణమును గాక మీరు 1 కోడెదూడను 1 పొటేలును ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలను. నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3/10వ వంతులను, 1 పొటేలుతో 2/10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా 13 కోడెదూడలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలను. అవి నిర్దోషమైనవై ఉండవలను. నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడెదూడలలో ప్రతి దూడతో తూములో 3/10వ వంతులను, ఆ 2 పొటేళ్లలో ప్రతి పొటేలుతో 2/10వ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలను. 2వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణమును గాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొటేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలను. 3వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొటేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణమును పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలను. 4వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొటేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణమును పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలను. 5వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొటేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలను.
ఆరవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొటేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను. ఏడవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను 2 పొటేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొటేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను. 8వ దినమున మీకు వ్రతదినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను 1 పొటేలును ఏడాదివైన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొటేలుతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలను. మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలముల యందు యెహోవాకు అర్పింపవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను. 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంటనుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మ్రొక్కుబడులన్నీయూ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులలో ఏదియూ ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియూ నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించెను. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మ్రొక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి తర్వాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మ్రొక్కుబడులన్నీయూ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తుగా రద్దు చేసిన ఎడల ఆమె మ్రొక్కుబళ్ళను గూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియూ నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మ్రొక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనుచూ వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటినీ ఆమె బొట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.